డెసిషన్స్‌ను చాలాసార్లు మన తెలివితేటలతో కాకుండా మన భావోద్వేగాలతో అంటే ఎమోషన్స్‌తో తీసుకుంటాం. కొన్నిసార్లు మన బ్రెయిన్ మనల్ని మనమే మోసం చేస్తుంది. అదే స్టేటస్ మ్యానిపులేషన్, లాస్ అవర్షన్, థ్రెడ్ లాక్డౌన్, కాగ్నిటివ్ స్కోప్ లిమిటేషన్ అండ్ అసోసియేషన్. ఈ 5 మనసు చేసే పెద్ద మాయలు. ఇవన్నీ అర్థం చేసుకుంటే మన నిర్ణయాలు మరింత తెలివిగా మారతాయి. ముందుగా స్టేటస్ మాల్ ఫంక్షన్. మనలో చాలామందికి ఇతరులు ఏమనుకుంటారు అన్న ఆలోచనే ముఖ్యమవుతుంది. దాంతో మన వాల్యూ కన్నా స్టేటస్ కోసం డిసిషన్ తీసుకుంటాం. సో నిజమైన సక్సెస్ అంటే ఇతరులు చూడడం కాదు, మనకు శాంతి, ఆర్థిక స్వాతంత్రం రావడం. స్టేటస్ మాల్ ఫంక్షన్ అంటే వ్యక్తి వాల్యూ కాకుండా ఇతరుల కళ్ళల్లో తన ఇమేజ్ కోసం పనిచేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఈఎంఐ మీద కార్ తీసుకున్నాడు. ఎందుకంటే పక్క వాళ్ళు చూస్తారు కదా అని. ఆ ఈఎంఐ అతని సగం జీతం తింటుంది. ఇది స్టేటస్ మాల్ ఫంక్షన్. సో మన డిసిషన్ స్టేటస్ మీద కాకుండా సస్టైనబిలిటీ మీద ఆధారపడి ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 2, లాస్ అవర్షన్. మనకు లాభం కంటే నష్టానికి భయం ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 రూపాయలు పోతే బాధ ఎక్కువ అనిపిస్తుంది, కానీ అదే 1000 రూపాయలు దొరికితే అంత ఆనందం రాదు. సో డిసిషన్ తీసుకునేటప్పుడు ఎంత కోల్పోతానో అనేది కాదు, ఎంత నేర్చుకుంటున్నానో, ఎంత పొందగలను అనేది ఆలోచించాలి. లాస్ అవర్షన్ అనేది బిహేవియరల్ బయాస్. లాస్ భయం వల్ల మనం లాజికల్గా ఆలోచించలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక ఇన్వెస్టర్ లాస్లో ఉన్న ఒక షేర్ను అమ్మకుండా చాలా సంవత్సరాల పాటు అలాగే హోల్డ్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు రికవర్ అవుతుందేమో అన్న భయం వల్ల ఇంకొన్ని ఛాన్సెస్ కూడా కోల్పోతాడు. సో లాస్ అనేది డిఫీట్ కాదు, అది లెర్నింగ్. నెక్స్ట్, థ్రెట్ లాక్డౌన్. ఎవరైనా భయపెడితే వాళ్ళ ఆలోచన ఆగిపోతుంది, బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్తుంది. భయం తగ్గిస్తేనే క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ పెరుగుతాయి. సో థ్రెట్ లాక్డౌన్ అంటే భయం ఉన్నప్పుడు మన మెదడు కొత్త ఐడియాలు లేదా రిస్క్ టేకింగ్ని ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లే ఆఫ్ రూమర్స్ వస్తే ఉద్యోగులు కొత్త ఆలోచనలు, కొత్త ఇన్నోవేషన్లు చెప్పరు. ఇప్పుడు మాట్లాడితే నేను టార్గెట్ అవుతానేమో, నేను లే ఆఫ్ గురవుతానేమో అనుకుంటారు. ఈ భయం వల్ల మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం గ్రోత్ ఆగిపోతుంది. సో లీడర్గా ఉంటే భయం కాదు, భద్రత ఇవ్వాలి. అప్పుడే టీంలో ఇన్నోవేషన్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, కాగ్నిటివ్ స్కోప్ లిమిటేషన్. మన బ్రెయిన్ పెద్ద నెంబర్స్ని, పెద్ద సంఖ్యలని, పెద్ద సమస్యలను ప్రాసెస్ చేయలేకపోతుంది. ఒకరి బాధ మనల్ని కదిలిస్తుంది, కానీ 100 మంది బాధలను చెప్పినా మన మనసు స్పందించదు. సో సమస్యను మనకు మనసుకు దగ్గరగా, వ్యక్తిగతంగా చూపితేనే యాక్షన్ వస్తుంది. సో కాగ్నిటివ్ స్కోప్ లిమిటేషన్ అంటే ఒక పెద్ద డేటా, ఒక పెద్ద నెంబర్ కంటే వ్యక్తిగత కథ మనసుపై ఎక్కువ ప్రభావం చూపడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్జిఓ అడ్వర్టైజ్మెంట్లో ఒక పిల్లవాడి ఫోటో చూపిస్తూ దాతలు ఎక్కువగా డొనేట్ చేస్తారు. కానీ 10,000 మంది పిల్లలు ఆకలితో ఉన్నారు అంటే ఎమోషన్ ట్రిగర్ అవ్వదు. సో మార్కెటింగ్లో ఎమోషన్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్ ఎప్పుడు ఎక్కువగానే పనిచేస్తుంది. నెక్స్ట్, అసోసియేషన్. మన బ్రెయిన్కి 2 వస్తువులు రిపీటెడ్గా కలిపి చూపిస్తే అవి రిలేట్ అనిపిస్తాయి. సో పాజిటివ్ అసోసియేషన్ని సృష్టించడం అంటే బ్రాండ్ బిల్డింగ్. అసోసియేషన్ అంటే 2 విషయాలు రిపీటెడ్గా కనెక్ట్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ అవి లింక్ చేసినట్లు నమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రింక్ యాడ్స్లో పార్టీలు, స్నేహితులు ఆనందంగా చూపిస్తారు. సో మన బ్రెయిన్ ఈ డ్రింక్ అంటే ఫన్ అని బిలీవ్ అవుతుంది, కానీ షుగర్ గురించి ఆలోచించదు. సో అసోసియేషన్ పాజిటివ్గా ఉపయోగిస్తే బ్రాండ్ లైఫ్ లాంగ్ కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, మనసు చాలా శక్తివంతమైంది, కానీ కొన్నిసార్లు మనల్నే మోసం చేస్తుంది. ఈ 5 ట్రాప్స్, స్టేటస్ మాల్ ఫంక్షను, లాస్ అవర్షన్, థ్రెట్ లాక్డౌన్, కాగ్నిటివ్ స్కోప్ లిమిటేషన్, అసోసియేషన్, ఇవి మనం గుర్తించగలిగితే మన డిసిషన్ మన చేతిలో ఉంటాయి. ఎంబీఏ మైండ్ సెట్ అంటే తెలివిగా ఆలోచించడం, తెలివిగా నిర్ణయం తీసుకోవడం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.